ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు సిబ్బంది నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఐఎంఏ బిల్డింగ్ వరకు ర్యాలీ జరిపారు. ఈ ఆందోళనలో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. డిలేడ్ పేమెంట్స్ ఇప్పటిదాకా సుమారుగా 2700 కోట్ల దాకా బకాయిలు పడ్డది గవర్నమెంట్ మా అన్ని హాస్పిటల్స్ కూడా. సో దీనివలన మేము నెలవారీ ఖర్చులు కూడా మీట్ అవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ రోజున ప్యాకేజీలు కూడా ఎప్పుడో 2007, 2009లో కొంత మార్జినల్గా పెంచారు, కానీ 2012, 14 తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి హైక్ జరగలేదు. దాంతో మాకు అవుతున్న ఖర్చుల్ని మీట్ అవ్వలేక చాలా హాస్పిటల్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చాలామంది హాస్పిటల్స్లో ఉన్న సిబ్బందిని కూడా తగ్గించేయడం జరిగింది. డిలేడ్ పేమెంట్స్ ఇప్పటిదాకా సుమారుగా 2700 కోట్ల దాకా బకాయిలు పడ్డది గవర్నమెంట్ మా అన్ని హాస్పిటల్స్ కూడా. సో దీనివలన మేము నెలవారీ ఖర్చులు కూడా మీట్ అవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ రోజున ప్యాకేజీలు కూడా ఎప్పుడో 2007, 2009లో కొంత మార్జినల్గా పెంచారు, కానీ 2012, 14 తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి హైక్ జరగలేదు. దాంతో మాకు అవుతున్న ఖర్చుల్ని మీట్ అవ్వలేక చాలా హాస్పిటల్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చాలామంది హాస్పిటల్స్లో ఉన్న సిబ్బందిని కూడా తగ్గించేయడం జరిగింది.